తమ్ముడి పెళ్ళి మామ భరతం అనే సినిమా టైటిల్ ఎప్పుడైనా విన్నారా? తమ్ముడి పెళ్ళి మామ భరతం అనే సినిమా. ఈ సినిమాకి నందమూరి తారక రామారావు గారి తండ్రి గారు ప్రొడ్యూసర్. అయితే ఈ సినిమా స్క్రిప్ట్ దశలోనే ఆగిపోయింది. ఈ సినిమాలో ప్రధానమైనటువంటి హీరో ఎవరంటే నందమూరి హరికృష్ణ. నందమూరి హరికృష్ణని హీరోగా పెట్టి తాను నిర్మాతగా సినిమా తీయాలని రామారావు గారి తండ్రి గారు అనుకున్నారు. లక్ష్మీ చౌదరి గారు. అనుకుని డివి నరసరాజు గారిని పిలిచి ఆయనకి హరికృష్ణ చేతుల మీదుగా అడ్వాన్స్ ఇప్పించి, ఒక కథ కావాలి. నేను నా మనవడిని హీరోగా పెట్టి సినిమా తీయాలనుకుంటున్నాను. మీరు స్క్రిప్ట్ తయారు చేసి పట్టుకురండి అని చెప్పి అలా మొదలైంది. అప్పుడు నరసరాజు గారు రాసినటువంటి కథ పేరు 'తమ్ముడి పెళ్ళి మామ భరతం' అనే కథ. ఈ సందర్భంగా నరసరాజు గారు ఆ స్క్రిప్ట్ రెడీ చేసి ఎన్టీఆర్ గారి ఇంటికి వచ్చారు. ఆ స్క్రిప్ట్ ఇద్దాం అంటే లక్ష్మీ చౌదరి గారికి ఇద్దాము అనే ఉద్దేశంతో వచ్చాడు ఆయన. వస్తే ఆ రోజు ఎన్టీఆర్ ఇంట్లో ఉన్నారు. ఉండటం వలన ఆయన పిలిచి, "ఏమిటి ఇలా వచ్చారు రాజుగారు" అని అడిగారు ఈయన్ని. అడిగితే, "ఇలా మీ నాన్నగారు ఒక స్క్రిప్ట్ రాయమని అడ్వాన్స్ ఇచ్చారండి. మీ అబ్బాయితో సినిమా చేస్తున్నారట కదా! ఆయన ప్రొడ్యూసర్‌గా. అతనితోనే అడ్వాన్స్ ఇప్పించారు. నేను స్క్రిప్ట్ కంప్లీట్ అయింది. ఇది ఆయనకి ఇద్దాము అనే ఉద్దేశంతో వచ్చాను. మధ్యలో ఒకసారి ఆయన్ని కలిసి నేను కథ చెప్పాను. ఆయన ఓకే అన్న తర్వాతే నేను స్క్రిప్ట్ మొత్తం కంప్లీట్ చేశాను" అని చెప్పారు. చెబితే నిజమా అని ఆశ్చర్యపోయి ఆయన ఆ స్క్రిప్ట్ తీసుకుని, "బ్యాలెన్స్ ఇంకా ఏమైనా రావాల్సింది ఉందా మీకు" అని అడిగారు ఆయన నరసరాజు గారిని. అడిగి ఆ బ్యాలెన్స్ ఇచ్చేశారు అక్కడే స్పాట్‌లో. ఇచ్చేసి ఆ స్క్రిప్ట్ తీసేసుకున్నాడు ఆయన. తీసేసుకున్న తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంభాషణ జరిగింది. నరసరాజు గారికి, అలాగే ఎన్టీఆర్‌కి. "ఏమిటండి మీ నాన్నగారు ఇలా మనవడితో సినిమా తీయాలి అన్నారు. మీకు తెలీదా విషయం" అని చెప్పి ఈయన అడిగారు నరసరాజు గారు. అడిగితే, "రాజుగారు మీకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. మా నాన్నగారు చాలా కాలంగా నన్ను అడుగుతూ వస్తున్నారు హరికృష్ణని హీరోని చేయాలి అని. అంటే ఎవరు హీరో మెటీరియల్, ఎవరు కాదు అనే దాని విషయంలో నాకు కొంత అవగాహన ఉంటుంది గదా! ఒక నటుడిగా, దర్శకుడిగా నాకొక అవగాహన ఉంటుంది గదా! ఆ అవగాహన మేరకు ఆయన చెప్పినప్పుడల్లా నేను విని ఊరుకుంటున్నాను తప్ప, అవును, కాదు అని స్పందించటం లేదు. దాంతో కొంత ఆయన నొచ్చుకున్నారు. ఈ నొచ్చుకున్నటువంటి సందర్భంలో ఆయనకి కొన్ని అభిప్రాయాలు కూడా కలిగినాయి. అందులో ప్రధానమైన ఆయనకి కలిగినటువంటి అభిప్రాయం అదేంటంటే, హరికృష్ణని హీరో చేస్తే తనకి అవకాశాలు తగ్గిపోతాయని రామారావు భయపడుతున్నాడు. అందుకని హరికృష్ణని హీరోగా ఇంట్రడ్యూస్ చేయటానికి జంకుతున్నాడు. వెనకడుగు వేస్తున్నాడు నేను చెప్పినా సరే అనేది ఒక అభిప్రాయం మా నాన్నగారికి ఉన్నట్టుగా నాకు తెలిసింది. అంటే దాదాపు నాతో కూడా ఆ ధోరణిలో మాట్లాడారండి ఆయన అని చెప్పారట నరసరాజు గారు. కాబట్టి అది కండిషన్. అందుకని ఆయనే ఒక సినిమా చేసేద్దాం అనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ రాయమన్నారు. కానీ మీరు నన్ను కూడా ఒక పాత్రగా పెట్టి రాసినట్టుగా నాకు అర్థమైంది టైటిల్ చూడగానే అన్నారండి. అంటే అవునండి. తమ్ముడి పెళ్ళి మామ భరతం అనే టైటిల్ విషయంలో అదే మీరు కూడా ఉండాలి సినిమాలో. మీరు హరికృష్ణ ఉండి హరికృష్ణ గారి ఆయన జీవితము, ఆయన క్యారెక్టరు ధోరణిలో వెళ్ళేటప్పుడు ఆయన జీవితంలో వచ్చిన సమస్యల్ని పరిష్కరించేటువంటి ఒక అన్నగా మీరుంటారు. ఉండి ఆ సమస్యల్ని పరిష్కరించి ఆయన పెళ్లి చేసేటువంటి బాధ్యత మీరు తీసుకుంటారు. తీసుకుని మామగారి భరతం బట్టి తమ్ముడికి పెళ్లి చేస్తారు. అంటే నేనే లీడ్ అవుతుంది గదా! అప్పుడు హరికృష్ణ ఎలాగా లీడ్ అవుతాడు? అరే! హరికృష్ణని హీరోని చేయాలని కదా మా నాన్నగారి ఉద్దేశం. మీరు నన్ను హీరోని చేస్తే మళ్ళీ ఆయన హర్ట్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది అన్నారు. అంటే అలా కాదండి, సినిమా జనంలోకెళ్ళాలి గదా! ముందు హరికృష్ణ జనంలోకెళ్ళాలి గదా! హీరోగా. జనంలోకెళ్ళాలంటే మీరు ఉండి
తను కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుంది, మీకు తక్కువ స్పేస్ ఉంటుంది. మీరు మామగారి భర్తం బట్టి తమ్ముడికి పెళ్లి చేయించడం వరకే మీరుంటారు. మిగిలిందంతా హరికృష్ణే కదా అన్నట్టు ఈయన. అది కూడా ఇష్టం లేకపోవచ్చు మా నాన్నగారికి. కాబట్టి సోలో హీరోగా స్క్రిప్ట్ ఉంటేనే బెటరు. లేకపోతే ఆయన కన్విన్స్ కాకపోవచ్చు అంటే, లేదు నేను ఈ లైన్ ఆయనకి ఆల్రెడీ చెప్పాను. ఆయన ఓకే అన్నారు అని చెప్పాడు ఈయన. అలా ఓకే చేశారా అని రామారావు గారు ఆశ్చర్యంగా అడిగాడు ఆయన. అడిగితే అవునండి నేను చెప్పాను ఆల్రెడీ. ఆ మేరకే స్క్రిప్ట్ తయారైంది అంటే మిమ్మల్ని కన్విన్స్ చేద్దామని ఆయన అనుకుని ఉండొచ్చు అని అన్నాడు ఈయన నరసరాజు గారు. ఏమో నా దగ్గరైతే ఈ ప్రస్తావన రాలేదు కానీ మేబీ మా నాన్నగారికి అభిప్రాయం ఉండుండొచ్చు కూడా అని అప్పుడు ఎన్టీఆర్ కన్విన్స్ అయ్యి, సరేలేండి స్క్రిప్ట్ నా దగ్గర ఉంటుంది. మీకు అమౌంట్ ఇచ్చేసాను కదా! ఓకే మీరు బయలుదేరండి అని చెప్పి నెమ్మదిగా నరసరాజు గారిని సాగనంపాడు ఈయన. సాగనంపేసిన తర్వాత నేను స్క్రిప్ట్ ఇచ్చేసాను. నా పని అయిపోయింది అనుకున్నారు ఆయన. అయితే ఆ సినిమా తెరకెక్కలేదు. రకరకాల కారణాల చేత అది తెరకెక్కలేదు. తెరకెక్కించాల్సిన బాధ్యత ఎన్టీఆర్‌దే కాబట్టి ప్రొడ్యూసర్ ఆయన డబ్బులు పెడతారు మాత్రమే. కానీ నిర్వహణ, వ్యవహారాలు చూసుకోవాల్సింది ఎన్టీఆర్ గాని, త్రివిక్రమరావు గారు గాని చూసుకోవాలి. త్రివిక్రమరావు గారికి చెప్పినా ఎన్టీఆర్‌కి చెప్పకుండా ఆయన ఏ పని చేయడు. కాబట్టి ఫైనల్‌గా ఆ ప్రాజెక్ట్ ముందుకెళ్ళలేదు. దానికి కారణం హరికృష్ణతో అంటే హరికృష్ణ కెపాసిటీస్ ఏమిటి? ఆయన ఏం చేయగలడు? ఎటువంటి క్యారెక్టర్స్ చేయగలడు? అనే దానికి సంబంధించి ఎన్టీఆర్‌కి ఒక అవగాహన ఉంది. ఒక నటుడుగాను, దర్శకుడిగాను. ఆ అవగాహన మేరకు ఆయన అతనితో రకరకాల క్యారెక్టర్లు చేయించాడు. బిఏ సుబ్బారావు గారు 'రామ్ రహీంలో' ఒక హీరోగా చేశాడు హరికృష్ణ. అలాగే 'దానవేరు సూరకర్ణ'లో అర్జునుడి క్యారెక్టర్ చేయించాడు ఆయన హరికృష్ణతో. ఇవన్నీ ఒక ఎత్తు. అయితే హీరోగా పరిచయం చేయాలి, హీరో క్యారెక్టర్ చేయాలి అనేటువంటిది రామారావు గారి తండ్రి గారి కోరిక. ఆ తండ్రి గారి కోరిక తీరలేదు. ఆ స్క్రిప్ట్ రామారావు గారి దగ్గరే ఉండిపోయింది. ఆ ఉండిపోయిన స్క్రిప్టు అలా రామారావు గారి ఆఫీస్‌కి చేరింది. ఆయన టేబుల్లోనే ఉంది అది. తర్వాత రోజుల్లో రామారావు గారు కన్ను మూసిన తర్వాత ఆయన రూమ్ వేకేట్ చేశారక్కడ. ఆ వేకేట్ చేసిన సందర్భంగా టేబుల్ తాళాలు దొరక్క పగలగొట్టారు. పగలగొట్టినప్పుడు ఈ స్క్రిప్ట్ దొరికింది దానిలో. దాని మీద డివి నరసరాజు అని రాసుంది. రాసుండటంతో వెంటనే బాలకృష్ణ గారు దాన్ని తీసుకొచ్చి నరసరాజు గారి ఇంటికి వెళ్ళి, సార్ ఇలా మీ పేరుతో ఉన్నటువంటి స్క్రిప్ట్ ఒకటి నాన్నగారి టేబుల్‌లో దొరికింది. అది కీస్ కనిపించక మేము దాన్ని పగలగొడితే లోపల ఉన్నటువంటి వాటిల్లో మీ స్క్రిప్ట్ కూడా ఉంది. అది మీకు ఇద్దామని వచ్చాను అని చెప్పి అన్నారట ఈయన బాలకృష్ణ గారు. అన్నప్పుడు నరసరాజు గారు చెప్పిన మాట ఏంటంటే, బాబు దీనికి సంబంధించినటువంటి టోటల్ డబ్బులు నాకు ముట్టాయి ఆ రోజునే. కాబట్టి ఇది మీదే. మీరు సినిమా తీస్తారా తీయరా అనేది మీ నాన్నగారికి మీకు సంబంధించినటువంటి విషయం. అయితే ఈ స్క్రిప్ట్ రాయటానికి కారణం మీ తాతగారు. మీ అన్నయ్యని హీరోగా పెట్టి సినిమా తీయాలి అనే ఉద్దేశంతో ఈ స్క్రిప్ట్ రాయించారు. మీ నాన్నగారితో కూడా ఒక క్యారెక్టర్ చేయిస్తే బాగుంటుంది అని నేను అడ్వైజ్ చేసి ఆయన్ని కన్విన్స్ చేసి మీ నాన్నగారి క్యారెక్టర్ కూడా పెట్టారు. అంటే తమ్ముడి ప్రేమ కొంచెం ఇబ్బందుల్లో పడ్డప్పుడు ఒక అన్న ఆదుకుని ఆ తమ్ముడి కష్టాలు తీర్చి ఆ తమ్ముడికి పెళ్లి చేసి ఆ తమ్ముడి పెళ్లికి అడ్డుపడుతున్నటువంటి మావగారికి బుద్ధి చెప్పడం కథ. కాబట్టి ఈ కథని ఇప్పుడు కూడా చేయవచ్చు. హరికృష్ణ గారని అనుకున్నారు కదా ఆ రోజున. హరికృష్ణ గారు ఆ రోజున ఎన్టీఆర్‌తో చేయించాలి అని అనుకున్నటువంటి రోలు హరికృష్ణతో చేయించి, ఆ రోజున హరికృష్ణ గారితో చేయించాలి అనుకున్న రోలు అంటే ఎన్టీఆర్‌తో చేయించాలనుకున్న రోలు హరికృష్ణ గారితో చేయించాలి ఇప్పుడు. హరికృష్ణ గారితో చేయించాలి అని అప్పుడు అనుకున్నటువంటి రోలు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్‌తో చేయించొచ్చు. అట్లా హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్‌ల కాంబినేషన్‌లో మంచి సబ్జెక్ట్ అవుతుంది ఇది. అది ఆలోచించండి మీరు. మీ ఫ్యామిలీ తీసుకోవాల్సిన నిర్ణయం అది. ఈ స్క్రిప్ట్‌కి సంబంధించి నాకు ఏ రకమైన బకాయిలు లేరు మీరు. కాబట్టి ఈ స్క్రిప్ట్ నా దగ్గర వద్దు, మీ దగ్గరే పెట్టుకోండి అని చెప్పేసి ఆయన తిరిగి బాలకృష్ణ గారితో ఆ స్క్రిప్ట్ వెనక్కి పంపించేశారట. ఈ మొత్తం వ్యవహారాన్ని అంటే స్క్రిప్ట్ తన దగ్గరికి వచ్చి బాలకృష్ణ గారు తీసుకొచ్చి ఇచ్చిన సందర్భంలో ఆయన అక్షింతలు అనేటువంటి ఒక ఆర్టికల్ రాస్తున్నారు.
పత్రికలో నరసరాజు గారు. ఆ రాస్తున్నటువంటి క్రమంలో ఆ వారం ఆయన ఆయన శీర్షికలో ఇదే టాపిక్. ఈ టాపిక్‌ని ఆయన మొత్తం క్లియర్‌గా రాసి, ఆ తర్వాత ఆయన రాసినటువంటి తెరవెనక కథలు, అదృష్టవంతుడు ఆత్మకథల్లో కూడా దీనికి సంబంధించినటువంటి ప్రస్తావనలుంటాయి. ఇలా దీనికి సంబంధించి ఆ వారం ఆయన శీర్షికలో ఈ 'తమ్ముడి పెళ్ళి మామ భరతం' అనే సినిమా గురించి, ఆ స్క్రిప్ట్ గురించి, రామారావు గారి తండ్రి గారి అభిప్రాయాల గురించి, తండ్రి గారి గురించి రామారావు గారు చెప్పిన అభిప్రాయాలు, హరికృష్ణ అంటే ఆయనకు ప్రత్యేకమైన ప్రేమ ఉండేది రామారావు గారి తండ్రి గారికి. కారణం ఏంటంటే హరికృష్ణ గారు ఆయన దగ్గర పెరిగారు. అందువలన హరికృష్ణ గారికి గుడివాడ ఆ ప్రాంతంతో ఎక్కువ రిలేషన్. నిమ్మకూరు, పామర్రు ఆ రూట్ అంతా ఆయనకి క్షుణ్ణంగా తెలుసు. అందుకని హరికృష్ణ గారిని హీరో చేయాలి అని ఆయన అనుకోవడానికి కారణం అది. ఆ పర్సనల్ అటాచ్‌మెంటు, తన దగ్గర పెరిగినటువంటి కుర్రాడు అనేటువంటి ఒక ఇది ప్రేమ. మిగిలిన మనవాళ్ళ కంటే హరికృష్ణ మీద కొంచెం ఎక్కువ ప్రేమ ఉండేది ఆయనకి. ఆ ఎక్కువ ప్రేమ ఉండడానికి కారణం ఆయన ఆయన దగ్గర పెరగటం. ఆ దృక్పథంతో తయారైనటువంటి స్క్రిప్ట్ అది. ఇప్పటికీ నందమూరి ఇంట్లోనే ఉందది. బాలకృష్ణ గారు తీసుకెళ్లారు అని చెప్పారు కానీ తర్వాత అది ఎటు డైవర్ట్ అయింది, ఎవరు తీసుకెళ్లారనే దానికి క్లారిటీలు లేవు. ఆయనైతే పేపర్‌లో నమోదు చేశారు దాన్ని. అలాగే తన పుస్తకాల్లో కూడా ఈ కథకి సంబంధించిన వివరాలు, విశేషాలు రాశారు నరసరాజు గారు. ఇది 'తమ్ముడి పెళ్ళి మామ భరతం' అనేటువంటి సినిమాకి సంబంధించినటువంటి కథ. ఈ సినిమా తెరకెక్కలేదు గానీ టాపిక్ ఇంట్రెస్ట్‌గానే ఉంది. ఆ ఇంట్రెస్టింగ్ టాపిక్‌తో ఇప్పుడైనా సరే ఎవరైనా సినిమా చేస్తే బానే ఉంటుంది. ఒక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమా, ఇద్దరు పెద్ద హీరోల మధ్య వర్కౌట్ అయ్యేటువంటి పరిస్థితి. కాన్ఫ్లిక్ట్ ప్రాపర్‌గా డిజైన్ చేయగలిగితే ఇది ఇండియన్ మార్కెట్‌ని అంటే పాన్ ఇండియా మార్కెట్‌ని టార్గెట్ చేయదగ్గ సినిమా కూడా అవుతుంది. మరి ఇది ఎవరైనా ఇప్పుడు 'నాగార్జున', 'నాగ చైతన్య' లాంటి వాళ్ళు కూడా ఆలోచించొచ్చు ఇలాంటి సబ్జెక్ట్. డెఫినిట్‌గా వర్కౌట్ అయ్యేటువంటి సబ్జెక్ట్ కాబట్టి అలా నరసరాజు గారి కథ ఇది. ఆ నరసరాజు గారి కథ ఇప్పటికీ వర్కౌట్ అయ్యేటువంటి కథ. ఆయన రకరకాల ప్రేరణలుండేవి. ఆ రకరకాల ప్రేరణల నుంచి డిజైన్ అయినటువంటి కథే ఈ 'తమ్ముడి పెళ్ళి మామ భరతం' అనేటువంటి కథ. దాని వెనకాల దాని తెర వెనక ఉన్నటువంటి తెర అనకూడదు. ఎందుకంటే అది తెరకెక్కలేదు కాబట్టి. కానీ టైటిల్ వెనకాల ఉన్నటువంటి కథ అయితే ఇది.